హాయ్ ఫ్రెండ్స్, ఇది అడవిపల్లి ప్రాజెక్ట్ మా ఊరి దగ్గర. చూడండి, 3 కొండల మధ్యలో ఉంది ఈ డ్యాము. ఈ నీళ్ళంతా చూడండి, ఆ కొండ ఈ కొండ కమ్ముకొని అక్కడే ఉంటాయి. ఇవి 3 కొండలకి ఆనుకొని కట్టారు. ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. దీనివల్ల 5-6 ఊళ్ళు మునిగిపోతాయని ఆ ఊళ్ళు వేరే ఊరికి తరలించారు. చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. చూడండి కొండలు, ఆ కొండ ఈ కొండ మన కొండ లాగా ఇవన్నీ కొండలే. రాయలసీమలో కొండలే కాదు, కొండలతో పాటు నీళ్లు నిలువ చేయడానికి కూడా అనుకువగా ఉంటుంది. అండి, ఇటువైపు డ్యాము, తర్వాత ఇటువైపు మొత్తం పొలాలు ఊళ్ళు ఉన్నాయి. డ్యామ్ ఎంత అయిపోతే ఈ ఊళ్ళన్నీ మునిగిపోతాయి. కానీ ఈ డ్యామ్ ఎప్పుడూ తెగిపోకుండా అంత బలంగా కట్టారు. చూడండి ఎంత దూరం ఉందో, ఇటువైపు చూపిస్తాను. చూడండి ఎంత దూరం ఉందో, చూడండి ఆ చివరి వరకు ఎంత దూరం ఉందో. అంతా కొండల మధ్యనే చూడండి, కొండలు. కొండలు ఉన్నాయి, మధ్యలో వాటర్ ఉన్నాయి. చూడండి, మా మామ మా నాన్న అందరూ వచ్చారు చూడడానికి. మనం వెళ్ళి కూడా చూద్దాం. మనం ఇప్పుడు పైనుంచి కిందికి వచ్చాము. చూస్తున్నారు కదా, నాకు తెలిసి ఇది 5 అంతస్తులు హైట్ ఉంటుంది. మనం అక్కడి నుంచి కిందకి వచ్చామన్నమాట. సో ఇంకా వెళ్ళి వాటర్ చూద్దాం. వాటర్ ఎలా ఉందో దగ్గర నుంచి చూద్దాం. కమాన్. చూడండి, ఇవన్నీ బందారం చెట్లు. మేమైతే బందారం చెట్లు అంటాం. మీరేమంటారో కామెంట్ చేసి చెప్పండి. బందారం చెట్లు, ఇవన్నీ బందారం చెట్లు అయితే. చూడండి, 2 డ్యామ్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ఒక డ్యాము, ఆ కొండ తర్వాత ఇంకో డ్యాము. సో మొత్తం 2 డ్యాములు, చుట్టూ కొండలు ఉంటాయి. చూడండి, మొత్తం కొండలే. వాటర్ చూద్దామని వచ్చాము. ఫుల్ ఉన్నాయి అనుకున్నాము, హాఫ్ అన్నా ఉంటాయి అనుకున్నాం, కనీసం కాలు బాగా ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళని ఇంతకుముందు ఏం జరిగిందో అడుగుతున్నాం. మొట్టి వరకు తిరిగిందంట అంతే. ఎక్కడ స్టోరేజ్ ఎక్కడంటే వంకలు వచ్చేది లేవంట. దానికి కొండల్లో బండిలే వస్తాయి అంతే. ఆడ తిరుగుతుందని అప్పుడు భయపడిపోయారంట. మళ్ళీ ఏదేదో చేసి నిలగట్టేసారంట దాన్ని. ఒకవేళ ఎప్పుడో పొరపాటు తెగినా అక్కడ పల్లెలో అంట. అక్కడనే తిరుగుతుందంట, కానీ ఇక్కడ తెగదంట. వాళ్ళ భూములన్నీ ఏం తీసుకున్నారంట. కానీ కొందరికి ఏదో ఒరిజినల్ పట్టా ఉన్న వాళ్ళకి డబ్బులు వచ్చాయంట. మిగతా వాళ్ళకి ఏం డబ్బులకి ఇప్పుడు ఏం రాలేదంట. మళ్ళీ 65 రూములు ఉన్నాయంటే ఆడ కాలువల నుంచి నీళ్ళు వచ్చేదానికి పెట్టారట. దీంట్లో స్టోరేజ్ పెట్టి ఎత్తిపోతల పట్టడం కింద ఎక్కడన్నా పంపించాలని చెప్పి పెట్టారు. అంతేగాని ఇలా నిండింది ఏంటో పెద్ద అంతకుముందు మళ్ళీ ఇది కూడా చేసుకుంటున్నారంట. పెద్దవాళ్ళు రాకముందు బావులు అన్నీ ఉన్నాయంట, చేసుకుంటా ఉన్నారంట. 30 ఎకరాలకు నారులు అన్నీ పెరిగి వేసినాయంట భూముల్లో. ఒకటే రేతుల్లో వచ్చి జరిగినాయంట నీళ్ళు. చూసి ఎంజాయ్ చేసి అడిగినా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.